తెలుగు సినిమా రంగానికి రాజకీయ రంగానికి కొన్ని దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధం ఉంది. ఆ మాటకొస్తే రాజకీయాలను తమ కనుసన్నలతో శాసించిన కథానాయకులను చూశాం. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్ వరకు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకొచ్చి పొలిటికల్ పిక్చర్ ను ప్రజా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టించిన వారే. రాజకీయాలను సినిమాలను వేర్వేరుగా చూడలేం అనేంతగా తెలుగునాట అభిమానులు తమ అభిమాన నాయకులను అందలమెక్కించారు, ఎక్కిస్తూనే ఉంటారు. అందుకు ప్రతిఫలంగా నాయకులు కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే కదిలిన సందర్భాలు ఉన్నాయి. దివిసీమ ఉప్పెనలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అభిమాన కథానాయకులు అద్దాల మేడలు వదిలి ప్రజల కోసం జోలిపట్టి సహాయమర్దించిన రోజులను మరువలేం. కదిలిరండి మనుషులైతే, కలిసిరండి మమత ఉంటే, ఉప్పెనలా ఉమ్మడిగా, ఉప్పెనలా ఉమ్మడిగా, దివి తుఫాను బలి కోరిన దీనుల కోసం, బతకలేని చావలేని ప్రాణుల కోసం. అంతలా సినిమా నటులను తెలుగు సమాజం అభిమానించింది. తమను అభిమానించిన జనానికి ఏదైనా మంచి చేయాలనే తలపుతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఆయన అడుగుజాడల్లో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు అనుకరించారు. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ముఖానికి రంగులేసుకునేవారు రాజకీయాలేం చేస్తారంటూ ఎన్టీఆర్ ను అవహేళన చేసిన అభిమానులు ఓట్ల రూపంలో ఇచ్చిన తీర్పుతో ఢిల్లీ పీఠం దద్దరిల్లిన రోజులు ఓసారి గుర్తు చేసుకుందాం. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత జనసేన పార్టీ అదే రీతిన ప్రజాక్షేత్రంలో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ నాడు ఢిల్లీ పాలకులను ఢీకొడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ నాయకుణ్ణి ఢీకొట్టి మరోసారి సినిమాల్లోనే కాదు బయట కూడా తాను గబ్బర్ సింగ్ నే అని నిరూపించారు. జగన్ గుర్తుపెట్టుకో, అర్థాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. తెలుగు జనంలో తెలుగుతనంలో ఇమిడిపోయిన తెలుగు సినిమా రంగం ఎప్పుడూ లేనంతగా వైసీపీ హయాంలో నలిగిపోయింది. రాజకీయాలకు ఎంతో మంది సినీ పెద్దలు, హీరోలు నష్టపోవాల్సి వచ్చింది. చివరకు శాసించే స్థాయి నుంచి మాకు టికెట్లు రేట్లు పెంచితే చాలు మహాప్రభో అన్నంత స్థాయికి ఆ ప్రాభవం పడిపోయిందంటే చిత్ర పరిశ్రమపై చెత్త రాజకీయాలు ఎలా పనిచేశాయో చెప్పొచ్చు. చిరంజీవి లాంటి స్టార్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి కనీసం తన పక్కన కూర్చోవడానికి కూడా అర్హత లేని జగన్మోహన్ రెడ్డికి 2 చేతులు మొక్కి అర్థించాడు. సినీ పరిశ్రమను బతికించండంటూ కళామ తల్లి ముద్దుబిడ్డ చేసిన విన్నపం తెలుగు జనం ఎప్పటికీ మరిచిపోరు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులకు జగన్ చేసిన పరాభవం నాటి మయసభలా జగన్ ను వెంటాడింది. చివరకు ఆయన్ను మట్టి కరిపించింది. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరున్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. అంతేకాదు జనసేన పార్టీపై రాజకీయ కక్షతో పవన్ కళ్యాణ్ సినిమాలను, ఆ సినిమా నిర్మాతలను వేధించడం జగన్ మార్కు కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనం. తన సినిమా ఆపితే తన పోరాటం ఆగదని జగన్ ను గట్టిగా హెచ్చరించిన పవర్ స్టార్, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మా సినిమాలు మేం చేసుకుంటాం, సినిమా జోలికొస్తే పడగొడతామంటూ తొడగొట్టాడు. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. వైసీపీ పతనానికి పంతం పూరిన పవన వేగంతో వచ్చిన కూటమి కుటుంబ కథా చిత్రం సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బంపర్ మెజారిటీలొచ్చాయి. జనసేనాని పార్టీ 100కు 100 సీట్లు సాధించింది. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కు డిప్యూటీ సీఎం దక్కింది. అంతేకాదు కీలకమైన సినిమాటోగ్రఫీ మంత్రి పదవి జనసేన పార్టీకే చెందిన కందుల దుర్గేష్ కు ఇప్పించుకోవడం ద్వారా చిత్ర పరిశ్రమకు ఇప్పుడు ఆయనే బాంధవుడిలా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఇప్పుడంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఓ నటుడిగా సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ ఆ రంగానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే చూస్తున్నారు. తల్లి లాంటి చిత్ర పరిశ్రమను కష్టాల నుంచి బయటపడేసి టాలీవుడ్ తలరాతను మార్చేందుకు ఆయనకిప్పుడు సువర్ణ అవకాశం. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకొచ్చిన, రాజకీయాల్లో హిట్ అయి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన రూటు మాత్రం ఒకటే అంటున్నారు ఆయన అభిమానులు. రోల్ మారుతుందంతే అంటూ ముక్తాయిస్తున్నారు. అందుకే ఆయనలో నాటి దాసరిని చూసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా రంగానికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ దాసరి రూపంలో ఓ ట్రబుల్ షూటర్ ఉండేవారు. ఆయన మరణాంతరం ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పాత్ర పోషించేందుకు సరైన వ్యక్తి అని వకీల్ సాబ్ ఆయన అందరి వైపు వాదిస్తారని చెబుతున్నారు. ఇటీవల పవన్ ను కలిసిన చిత్ర పరిశ్రమ
పరిశ్రమ పెద్దలు పవన్ కళ్యాణ్ ముందు కొన్ని సమస్యలను పెట్టారు. ముఖ్యంగా పెద్ద నిర్మాతలు ఎదుర్కొంటున్న టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం వారికి ఉదారంగా సాయం చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా వారం రోజులకే థియేటర్ల నుంచి ఫేడ్ అవుతున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా వారంలోపే. అందుకే పెద్ద సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకోవడానికి హితోధికంగా సాయం చేయాలని కోరారు. అదే సమయంలో చిన్న సినిమాలకు చిన్న నిర్మాతలను కూడా మరవకూడదని పవన్ కు సూచించారు. చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ కాకుండా ఎక్కువ థియేటర్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని ముఖ్యమైన ప్రతిపాదనలు పెట్టారు. ఇక ప్రభుత్వం నుంచి కూడా చిత్ర పరిశ్రమకు థియేటర్ యజమానులకు రావాల్సిన రాయితీలు, అనుమతులను సావధానంగా పరిష్కరించాలనే ప్రతిపాదనలను పవన్ ముందుంచారు చిత్ర పరిశ్రమ పెద్దలు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ తన ముందుంచిన ప్రతిపాదనలు పవన్ కు తెలియనివి ఏం కాదు. ఒకప్పుడు ఆయన కూడా ఓ బాధితుడే. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాల విషయంలో అప్పటి ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ప్రభుత్వ దమనకాండను మౌనంగా సహించిన వకీల్ సాబ్ ఇప్పుడు తన చేతిలో ఉన్న పవర్ ను ప్రయోగించి పరిశ్రమను ఎలా గాడిలో పెడతారనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.